ఒక ఊళ్ళో భద్రయ్య అనే రైతు ఉండేవాడు. అతడి వద్ద ఒక కోడి పుంజు ఉండేది. భద్రయ్య కుటుంబం ఉదయం కోడి కూయగానే లేచేది. భద్రయ్య భార్య ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా భద్రయ్య పొలం పనులు చేసుకునేవాడు. కోడిపుంజు మాత్రం, నేను లేచి కూయడం వల్లే సూర్యోదయం అవుతుంది, నా యజమాని లేచి తన పనులు చేసుకోగలుగుతున్నాడు, నేను కానీ కూయలేదంటే అసలు నా యజమానికి పనే అవ్వదు, ఇదంతా నా గొప్పతనమే అని గర్వంగా అనుకునేది. కొద్ది రోజులయ్యాక, అసలు నా వల్లే నా యజమానికి ఇంత మేలు కలుగుతున్నా కూడా నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు, నా విలువ తెలియాలంటే అసలు నేను కూయనే కూడదు, అప్పుడు సూర్యోదయము అవ్వదు, నా యజమాని ఏ పని చేసుకోనూ లేడు అని అనుకుంటుంది కోడిపుంజు. మరునాడు ఉదయం కోడి కూయదు. ఆ రోజు కూడా మామూలుగానే సూర్యోదయం అవుతుంది. భద్రయ్య రోజు కంటే కొద్దిగా ఆలస్యంగా లేస్తాడు. ఈరోజు ఈ పుంజు కూయలేదేంటబ్బా అని అనుకుని తన పని తాను చేసుకుంటాడు. నేను కూయకపోయినా మామూలుగానే సూర్యుడు వచ్చాడేంటి అని అనుకుంటుంది కోడిపుంజు. అలా మరో 2 రోజులు కూయదు. కానీ రోజులాగే సూర్యోదయం అవ్వడం, భద్రయ్య మామూలుగానే లేచి తన పనులు చేసుకోవడం జరిగిపోతుంది. 2 రోజుల తరువాత భద్రయ్య తన భార్యను పిలిచి, ఈ మధ్య కోడిపుంజు ఉదయాన్నే కూయడం లేదు, ఇది కూయనప్పుడు దీనితో పనే ఉంది, రేపు దీన్ని కోసుకొని వండుకు తినేద్దాం అని అంటాడు. ఈ మాట వినగానే కోడిపుంజు గుండెల్లో రాయి పడ్డట్టవుతుంది. అమ్మో, నా విలువ తెలియాలనే నేను కూయడం మానేశాను, చూస్తే మొదటికే మోసం వచ్చి నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి అని అనుకున్న కోడి మరునాడు ఉదయం కూస్తుంది. కోడి కూత విన్న భద్రయ్య, ఇప్పుడీ పుంజు మామూలుగానే కూస్తుంది కదా, ఇప్పుడు దీన్ని కోయడం ఎందుకులే అని అనుకుని కోడిని చంపకూడదని అనుకుంటాడు. తాను కూయకపోయినా మామూలుగానే సూర్యోదయం అయ్యింది, తన యజమాని జీవితంలోనూ మార్పేమీ రాలేదు, అంతా తన గొప్పతనమే అని విర్రవీగడం తప్పు అని తెలుసుకుంటుంది కోడిపుంజు. ఆనాటి నుండి బుద్ధిగా బతుకుతుంది.